హాయ్ అండి. ఈ వీడియోలో మనం ఇప్పుడు మీరు ఏదైతే నెక్ చూస్తున్నారో ఆ నెక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దామండి. షోల్డర్ వైపు క్లోజ్‌గా అండ్ నెక్ వైపు వైడ్‌గా కనిపించేలా ఉంటుందన్నమాట ఈ మోడలు. నెక్ స్టిచ్ చేయడం కోసం ముందుగా నేను క్యాన్వాస్ పేపర్‌నైతే తీసుకున్నానండి. ఇది పేపర్ క్యాన్వాస్ అనమాట. ఇది నెక్ హైట్‌ని బట్టి తీసుకోవాలన్నమాట. నా నెక్ 6 ఇంచెస్ కాబట్టి నేను 9 ఇంచెస్ తీసుకున్నాను లెంగ్త్. అండ్ వెడల్పు వచ్చేసి ఒక 6, 7 ఇంచెస్ అనమాట తీసుకున్నాను. ఇప్పుడు యాక్చువల్ నెక్ మనం మార్క్ చేయడం కోసం నెక్ డీప్ వచ్చి 6 ఇంచెస్, అలాగే వెడల్పు వచ్చేసి 2.5 ఇంచెస్. యాక్చువల్గా మనం ఎక్కువగా ప్రతి ఒక్కరు కూడా 2.5 ఇంచెస్ వెడల్పు, 6 ఇంచెస్ డీప్ ఇలాగే తీసుకుంటారు. మనం ఆ నెక్ లాగే తీసుకున్నాం. కాకపోతే మనం ఈ కింద నుంచి 2.5 ఇంచ్కి మార్క్ చేసుకొని బయటికి 1 ఇంచ్ మార్క్ చేస్తున్నాం చూడండి. ఇలాగ మనం బ్రాడ్గా మార్క్ చేస్తాం అనమాట. ఈ నెక్లో డిఫరెన్స్ ఇదే అండి. యాక్చువల్ నెక్స్‌లా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. బయటకు వస్తుందన్నమాట. సో, ఇలా దీన్ని మనం ఇలాగా ఒక స్వీట్ హార్ట్ నెక్ లాగా మార్క్ చేసుకోవాలి. కాకపోతే నాకు ఇక్కడ కింద పార్ట్ కొంచెం ఎక్కువైనట్టు అనిపించి కొంచెం డౌన్ చేశాను. మన ఇష్టం అనమాట. ఎలాగైనా షేప్ పర్ఫెక్ట్‌గా వచ్చేలా చూసుకోవాలి. సో, ఇలా చేసిన తర్వాత దీన్ని నేను 1/2 ఇంచ్ లోపలికి పెట్టి కర్వ్ తీస్తున్నాననమాట. మనకి కొంచెం ఇలా రౌండ్‌గా వచ్చినట్టు వస్తాయి కదా! సో, అదే విధంగా మనము కింద, పైన అంటే 2 వైపులా కూడా మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ మనం క్యాన్వాస్‌ని కట్ చేసుకొని నెక్ మీద స్టిచ్ చేసుకుంటాం అనమాట డ్రెస్ పైన. యాక్చువల్‌గా మన డ్రెస్ పైన మనం క్లాత్‌ని కట్ చేయక్కర్లేదు. ఫస్ట్ ఈ క్యాన్వాస్‌ని కట్ చేసుకుంటే ఇది పెట్టి స్టిచ్ చేయొచ్చు అనమాట. అది ఎలా అనేది ఇప్పుడు వీడియోలో చూపిస్తానో చూడండి. ఇప్పుడు మనం ఏదైతే నెక్ డ్రా చేసామో దీన్ని కట్ చేసేయాలి. యాజ్ ఇట్ ఈజ్ ఆ షేప్ ఎలా ఉందో అలా కట్ చేసుకొని పైన అయితే కొంచెం ఒక 1/2 ఇంచ్ లాగా అయితే ఉంచాను. అది ఎందుకంటే నెక్ అనేది బ్రాడ్ అవ్వకుండా ఎగ్జాక్ట్ అక్కడ మధ్యలో లూజ్ ఎంత అనేది మనకి కరెక్ట్‌గా తెలియడం కోసం అన్నమాట. నెక్ సాగిపోకుండా. సో, ఇదే విధంగా మనము ఒక లైనింగ్ పీస్ కూడా తీసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రాస్ అనేది మనం ఈ షేప్‌లో తీసేసుకొని క్యాన్వాస్ పేపర్‌ని మనం ఇలాగే లైనింగ్ క్లాత్ కూడా తీసుకోవాలిప్పుడు. కాకపోతే లైనింగ్ కొంచెం ఎక్స్ట్రా ఉండేలా తీసుకోవాలి. ఎందుకంటే మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో, మీకు అర్థమైంది కదా! ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా చూడండి. దీన్ని ఇలా నేను ఐరన్ చేసేసాను. ఎక్కడైతే మనకి స్మూత్‌గా ఉండే సర్ఫేస్ ఉంటదో అది క్లాత్ పైన పెట్టి ఐరన్ చేస్తే నీట్‌గా అలా అతుక్కుపోతదనమాట. తర్వాత మనకి ఈజీగా స్టిచ్ అనేది వేసుకోవచ్చు. దీనివల్ల నెక్ మనకి చాలా నీట్ ఫినిషింగ్ వస్తది. బొటిక్ స్టైల్‌లో ఉంటదనమాట. సో, ఇలా స్టిచ్ వేసుకున్నాం కదండీ! దీన్ని మనము మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకుంటాం ఇప్పుడు. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ ఒకదాని పైన ఒకటున్నాయి. లైనింగ్ కిందుంటుంది. అండ్ దానిపైన నెక్ అనేది మనం ఇలా మిడిల్‌లోకి ప్లేస్ చేసుకొని ఎగ్జాక్ట్‌గా పిన్స్ అనేది పెట్టుకోవాలన్నమాట కదలకుండా. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి నెక్ అనేది వంకర్లు రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనము నెక్ ఎలా అయితే ఉందో అలాగా పావించ్ గ్యాప్‌లో నెక్ స్టిచ్ చేసుకోవాలి. మాక్సిమం అన్ని నెక్స్ ఎలా స్టిచ్ చేస్తామో ఇది అంతే. బేసిక్‌గా కొంచెం టైలరింగ్ ఐడియా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదా నెక్ తిప్పడం. అదే విధంగా అనమాట. కాకపోతే కార్నర్స్ దగ్గర మాత్రం జాగ్రత్తగా షేప్ అవుట్ అవ్వకుండా స్టిచ్ చేయాలి. సో, ఇలా స్టిచెస్ వేసుకున్న తర్వాత మనం మధ్యలో ఏదైతే ఉందో ఎక్స్ట్రా పీస్ దాన్ని కట్ చేసేసుకుంటాం అనమాట. ఇప్పుడు చూడండి వీడియోలో మనకి క్యాన్వాస్ ఎలా ఉందో అదే షేప్‌లో కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం కార్నర్స్‌లో చిన్న చిన్న కట్స్ పెట్టుకొని అలాగే కర్వ్ తిరిగే దగ్గర కూడా చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటే చాలా నీట్‌గా ఉంటుంది నెక్. చూడండి ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత దీన్ని తిప్పేయడమే అనమాట లోపలికి. మనం ఎక్కడైతే కార్నర్స్ ఉంటాయో అక్కడ జాగ్రత్తగా తిప్పుకోవాలి. నేను చూపిస్తున్నట్టుగా వీడియోలో ఇలా తిప్పుకోవాలన్నమాట. మనకి క్యాన్వాస్ ఉంది కాబట్టి ఈజీగానే తిరుగుతుంది. అంత కష్టమేం కాదు.
బిగినర్స్ కూడా స్టిచ్ చేసేయచ్చు. మీకు అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన స్టిచ్ వేస్తున్నాను బయటకు తీసి. ఎందుకంటే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన స్టిచ్ వేసామనుకోండి కొంచెం లుక్ అనేది రెడీమేడ్ లుక్లా ఉండదన్నమాట. సో ఇలా కనుక స్టిచ్ వేసుకున్నారంటే మనకి చాలా నీట్గా వస్తుంది. నేనైతే చాలా క్లియర్గానే చూపిస్తున్నానండి, మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ నెక్ అనేది ఎంత సింపులో అంత స్టైలిష్ లుక్ యాడ్ చేస్తుంది అనమాట. మీరు వీడియో స్టార్టింగ్లో ఫోటో చూస్తుంటే అర్థమై ఉంటుంది. చాలా నీట్గా అండ్ చాలా బాగా వచ్చింది. అండ్ ప్రతిదానికి మెయిన్గా మనకి ఫినిషింగ్ నీట్గా రావాలంటే ఒక్కటే ట్రిక్ అండి. ప్రతిదీ కూడా ఐరన్ బాక్స్ తీసుకొని ఐరన్ చేసుకుంటూ ఉన్నారనుకోండి చాలా నీట్గా వస్తుంది అనమాట. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయితే కనుక లైక్ చేయండి. వీడియో అనేది నచ్చిందా లేదా, మీకు నెక్ స్టిచ్చింగ్ అనేది క్లియర్గా అర్థమైందా లేదా అనేది కామెంట్ చేసేయండి. నేను లోపల లైనింగ్ పైన స్టిచ్ వేసాను. ఇప్పుడు చూడండి అసలు పైన స్టిచ్ వేయక్కర్లేదు, అంత నీట్గా అలా సెట్ అయిపోతుంది అనమాట. సో ఇంతేనండి ప్రాసెస్. అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఇలాంటి ఎన్నో మోడల్స్ అనేది మన ఛానల్లో అప్డేట్ అవుతూనే ఉంటాయి కాబట్టి డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.